మమతా బెనర్జీ ఇంటికి సిఐడి ఆఫీసర్స్ ఎందుకు వెళ్ళారు? వాళ్ళు అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న ఆ డాక్యుమెంట్స్లో ఏముంది? వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఫార్మర్ ఎంపీ సుభాషిష్ చక్రవర్తి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు? సిఐడి ఆఫీసర్స్ వాళ్ళు విత్ ప్రాపర్ నోటీస్ వెళ్ళారు. అయితే మమతా బెనర్జీ లేరు, ఆమె మేనల్డ్ అభిషేక్ బెనర్జీ కూడా లేరు కాబట్టి వెళ్ళటానికి లోపలికి వెళ్ళటానికి వీల్లేదని. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వెళ్ళింది ఏంటంటే ఆవిడ అఫిషియల్ రెసిడెన్స్, అంటే ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆవిడకి ఉన్న నివాసం కోల్కతాలోని 30B హరీష్ చటర్జీ స్ట్రీట్లో ఆవిడ ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళారు. వీళ్ళు వెళ్తే కొంత స్కఫుల్ చోటు చేసుకుంది. అబ్బాయి మేము అనుమతించేది లేదు. మేము అనుమతించేది లేదండి, మేము సిఐడి నుంచి వచ్చాం, వీ నీడ్ టు ఎగ్జామిన్. సరే, కొంతసేపు ఘర్షణ జరిగిన తర్వాత మొత్తానికి వాళ్ళు వెళ్ళారు. ఉద్రిక్తత అయితే గట్టిగానే ఉంది. ఇద్దరు ఇంట్లో లేరు కాబట్టి సోదాలకు అనుమతించను. నువ్వు అనుమతించేది ఏందా, మా ఉద్యోగం మేము చేయడానికి వచ్చామని చెప్పేసి. సరే, చట్ట ప్రకారం విచారణకు వస్తే అడ్డుకోవటం నేరం కదా కాదా అని చెప్పి కూడా వాళ్ళు అడిగారు. ఇంతకు వాళ్ళు లోపలికి వెళ్ళి ఆవిడ ఆఫీసు ఇల్లు రెండు కూడా ఒకటే అడ్రస్ ఉంది. సో దర్యాప్తు చేసి ఏవో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలుస్తున్న అంశం ఏంటంటే, మొన్న మార్కో రూబియో ఈ మధ్యకాలంలో అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఏమి తోసనమ్మ తోటికోటలు పుట్టింటికి వెళ్ళిందని ఇక్కడికి వచ్చి మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు. అక్కడ నన్స్ ఆయన్ని కలిశారు, లేదా ఈయన నన్స్ని కలిశారు.